Welcome to Charvik Vlogs. Please subscribe my channel and please encourage me to subscribe. And house farming చూసేద్దాం రండి. అండ్ ఇదే మా ఇంటి దగ్గర హౌస్ ఫార్మింగ్ అనే సొరకాయ చెట్టు మొత్తం అన్ని ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మన అరటి చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. అది వేసినప్పుడు చాలా చిన్నగా ఉంది కానీ చాలా పెద్దగా పెరిగింది రాను రాను. ఇవి ఉల్లిగడ్డ చెట్లు అండి, ఇవి చూసారా ఉల్లిగడ్డ చెట్లు ఇవి. దాని పక్కనే పుదీనా చెట్లు, ఉల్లిగడ్డ చెట్లు ఇవి, స్ప్రింగ్ ఆనియన్. అండ్ ఇక్కడ ఈ డబ్బాలో చూసినట్టయితే మంచి ఆకుకూరలు అవి కూడా వేసాం. అండ్ గోంగూర చెట్టు ఇవి మంచిగా అన్ని మెంతులు అన్నీ వేసుకున్నాం ఇక్కడ చిన్న చిన్నగా. అండ్ ఇక్కడ చూసినట్టయితే గోంగూర మొత్తం వేసేసామండి, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకా చూసినట్టయితే కనకాంబరాల చెట్లు వేసాం, మెల్లిమెల్లిగా వస్తున్నాయి, చూడండి ఎంత బాగుందో కనకాంబరం చెట్లు. ఇక్కడ చూడండి ఇంకా చాలా గోంగూర చెట్టు ఎంత మంచిది, ఐరన్ కూడా మన మంచిది. ఇంకా వంకాయ చెట్టు, ఇది వంగ చెట్లు చూడండి. అరటి చెట్టు కూడా ఎంత బాగుందో, చాలా పెద్దగా వచ్చేసింది. కాయలు అయితే రాలేదు, చూడండి ఎంత బాగున్నాయో మంచిగా. పేరు కూడా నాటుకోండి మంచిగా గోంగూర చెట్లన్నీ ఇంటి దగ్గర. చూడండి ఎంత బాగున్నాయో గోంగూర చెట్లు. మీరు కూడా ట్రై చేయండి ఆకుకూరలు, రకరకాల ఆకుకూరలు ఇంటి దగ్గరనే మంచిగా. చూడండి ఎంత పందిరి కూడా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూసినట్టయితే మంచి కూర చెట్లు, బచ్చల చెట్లు ఎంత బాగున్నాయో కదా. మీరు కూడా ట్రై ఇంటి దగ్గర వేసుకోండి. ఇంకా బంతిపూల చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, మీరు కూడా ట్రై చేయండి బంతిపూల చెట్లు. చూడండి ఇంకా చాలా ట్రీస్ మన చిన్న చిన్నగా పుదీనా, కొత్తిమీర అయితేనేమి అన్నీ వేసాము ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో, పందిరేసి చాలా బాగున్నాయి కదండి. సొరకాయ చెట్లు కానీ అన్నీ పచ్చదనంతో నిండిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో పందిరి. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇది చాలా టైం కూడా తీసుకుంటుంది చాలా మంచిగా పండడానికి. ఎలాంటి ఎరువులు లేకుండా వేసాము. ఈ బంతిపూల చెట్లకు కూడా ఎలాంటి ఎరువు లేకుండా. అండ్ గోంగూర చెట్లు కానీ చాలా గోంగూర, వంగ చెట్టు, ఇంకా బీరకాయ చెట్టు కానీ ఆకుకూరల చెట్లు చాలా వేసాం ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా వచ్చేసాయి. అండ్ ఇంకా చూసినట్లయితే గోంగూరని చాలా వేసాము, ఇష్టంగా ఉంటుంది కాబట్టి. చూడండి పందిరి కూడా ఇక్కడ పూల చెట్లు కానీ మన ఇది బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయి కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటి దగ్గర తీసుకొని. చిన్న ప్లేస్ చాలండి, ఇది ఖాళీ పార్ట్స్ ఉంటాయి కదా అక్కడ. చూడండి పందిరి, సొద్ద చెట్లు చూడండి అక్కడ దూరంగా ఎంత బాగున్నాయి కదండి. మీరు కూడా ట్రై చేయండి. సొద్ద చెట్లు చాలా బాగుంటాయి టేస్ట్. అవి సొద్దలు మంచి సొద్దలు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించాము, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో మంచిగా గ్రీనరీ. అరే పందిరి పడిపోయింది. ఇక్కడ చూడండి చూసినట్టయితే డ్రాగన్ ట్రీ చూడండి చాలా పెద్దగా పెరిగిపోయింది ఇక్కడ డ్రాగన్ ట్రీ. వావ్ సూపర్. ఇది ఒక సీజన్లో మాత్రం ఇప్పటికీ 3 డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. వావ్ సూపర్, రియల్లీ ఫెంటాస్టిక్. వావ్ అసలు ఏమైనా ఉందా, కాకపోతే పందిరి పడిపోయింది. వర్షాలకు ఏముంటాయి పని గాలికి మొత్తం. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. అండ్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో మీకు నచ్చినట్టయితే చూడండి. మునగ చెట్టు, అక్కడ చూసినట్టయితే మునగ చెట్టు చూడండి ఎంత బాగుందో, సూపర్ కదండి. మునగ చెట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఐరన్ ఇస్తుంది బాడీకి, ఎనర్జెటిక్గా ఉంటారు. దాని ఆకు కూడా ఎంతో పుష్టికారం మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి బీరకాయ చెట్టు కూడా చాలా మంచిది, ఇలాంటి కెమికల్స్ లేకుండా పండించాము ఇక్కడ. మీరు చూసినట్లయితే గోంగూర చెట్టు కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం ఫ్లవర్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్ కొంచెం మనకు చల్ల గాలి ఇస్తుంది, ఇవి మంచిగా వీటి నుంచి వచ్చే గాలి చాలా మంచిది, చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి గాలిని ఇస్తుంది చెట్లు పెంచుకోవడం వల్ల. అండ్ మనకు కూడా మంచి వెజిటేబుల్స్ ఎలాంటి ఎరువులు లేకుండా చాలా మంచిది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే గోంగూరనే ఎక్కువ అనిపిస్తుంది కదండి మీకు, ఎందుకంటే అదే వేస్తాం కాబట్టి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇంకా అవి చూడండి ఎంత బాగున్నాయి. వావ్ సూపర్. అరటి చెట్టు అయితే కళ్ళకల్లాడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే సొరకాయ చెట్టు అండి, అండ్ స్ప్రింగ్ ఆనియన్ చూడండి వెళ్ళి వస్తుంది. కాయలు అయితే ఇంకా కాయలేదు, ఇది టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మీరు కూడా మీ దగ్గర ఇంట్లో కానీ బయట కానీ మంచిగా నాటుకోండి. చూడండి ఎంత గ్రీనరీ ఎంత బాగుందో. అండ్ చిన్న చిన్న తొట్లలో కూడా బకెట్లలో కూడా మీరు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, అరటి చెట్టు కాయలు అయితే ఇంకా కాయలు కాస్త తిరిగిపోతాయి. అబ్బా సూపర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పుదీనా, కొత్తిమీర చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. బకెట్లలో వేసుకోండి, అవసరమైనప్పుడు మనం తెంపుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అదని ఇంకెందుకు తొందర, మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. డ్రమ్ తీసుకోండి వాటర్కి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇవి వచ్చేసి కనకాంబరం చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి వాటిలో పందిరి మంచిగా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి, ప్లీజ్ అండి. అండ్ ఇంకా ఇది వచ్చేసి డ్రాగన్ ట్రీ, ఇంటి దగ్గర వేసాం, 1 month టైం పట్టింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.